టేస్ట్ బాగుంటాయి. అసలైనా ఇది ఆర్గానిక్ కదా, అసలు ఏ మందులు అవి వాడకుండా వచ్చేటివి, చాలా టేస్టీగా ఉంటవి. ఇవి ఇట్లా పొయ్యి మీద వేయంగానే అట్లా ఉడికిపోతాయండి, మరి కొన టమాటాల్లాగా కాదు. చూడండి ఎంత ముద్దుగుండాయో టమాటాలు అయితే, ఎర్రగా ఇట్లా మంచిగా పండిపోయినవి. ఒక విషయం తెలుసా, ఈ బెడ్లో లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉండేదంట, అవి మొత్తం బీకేసిండ్రు. అసలు ఈ ఇతనం ఎట్లొచ్చి పడిందో కూడా నాకు అర్థం కాలేదే, అంతకవే మొలుస్తున్నాయి అని అన్నది. ఇక నేను అక్కడక్కడ పలసగా ఉంటే ఒక దగ్గర వీకు ఒక దగ్గర నాటిన అట్లా. ఈ పక్కన కొంచెం ఖాళీ చేసి ఇక్కడ మెంతులు కొత్తిమీర వేసిన. మెంతికూర అయితే వస్తుంది, కొత్తిమీర ఇప్పుడిప్పుడే మొలిచింది. మా అమ్మ ఎన్నిసార్లు వేసినా ధనియాలు మొలవలేదంట, చూద్దామని వేస్తే మొలిచినాయి. మరి టమాటాలు అయితే కేజీకి వచ్చేటట్టున్నాయి ఈరోజు. ఈ టమాటాలు సలాడ్లో కలుపుకొని తినడానికి బాగుంటాయి అని అంటున్నారు. నేనైతే పచ్చడి పెడతా ఈరోజు. చూసిండ్రా ఎన్ని టమాటాలు వచ్చినాయో, కలర్ కూడా భలే ఉన్నాయి కదా అసలు.